నా కుమారుడు అభీష్. నా కుమారుడు బుక్కి, బుక్కి కుమారుడు. నా కుమారుడు జరహ్య, జరహ్య కుమారుడు మెరయో. నా కుమారుడు అజరియా. కుమారుడు అమర్య, అమర్య కుమారుడు అహిటూబు. నా కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు షల్లో. కుమారుడు హిల్కియా. కుమారుడు అజర్యా. అజర్య కుమారుడు శరయ. శరయ కుమారుడు ఏజ్రా. ఎజ్రా వంశావళి ప్రధాన యాజకుడు అహరోను. అహరోను కుమారుడు ఎలియాజరు. ఎలియాజరు కుమారుడు ఫినెహాసు. ఫినెహాసు కుమారుడు అబీషు. అబీషువ కుమారుడు బుక్కి. బుక్కి కుమారుడు ఉజ్జి. ఉజ్జి కుమారుడు జహర్య. జహర్య కుమారుడు మరాయతు. మరాయతు కుమారుడు అజర్య. అజర్య కుమారుడు అమర్య, అమర్య కుమారుడు అహిటోబు. అహిటోబు కుమారుడు సాదోకు. సాదోకు కుమారుడు షల్లూము. షల్లూము కుమారుడు హిల్కియా. హిల్కియా కుమారుడు అజర్య. అజర్య కుమారుడు సేరాయ. సేరాయ కుమారుడు ఎజ్రా. ధర్మశాస్త్రం నందున్న ప్రవీణత గల శాస్త్రి. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మన సంఘంలో ఉండే విభాగాల గురించి మా సీనియర్స్ మీకు తెలియజేస్తారు. సంఘానికి కాపర్లు తల్లి తండ్రి అయితే సంఘం 4 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది. మొదటిది ఎల్డర్స్, రెండవది ఉమెన్ ఫెలోషిప్, మూడవది యూత్, నాలుగవది సండే స్కూల్. వీటిని గురించి మా సీనియర్స్ మీకు తెలియజేస్తారు. ఏం చేస్తారక్క? ఎల్డర్స్ అనగా సంఘాన్ని నడిపిస్తారు. వారు ఏమేమి చేస్తారక్క? సంఘంలో కావాలి. యాకోబు సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నట్లు మీలో ఎవరైనా